మధ్య ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఉండి ఉండి నేను కూడా క్రేజీ అయిపోయినట్టున్నాను మేడం. వాళ్ళు చెప్పినవి నేను కూడా ట్రై చేస్తున్నాను. కాబట్టి చూడండి, ఇవాళ కొత్తగా ఏం ట్రై చేస్తాను చూడండి. फाउंडेशन कॉम्पैक्ट एंड कंसीलर तो दिखाते हैं यहाँ पे आप लोगों को लगा के कि क्या सच में वाव वाला रिजल्ट मिलने वाला है। तो पकड़िए और यहाँ इस तरीके की इसकी पैकेजिंग मिल रही है जैसे कि आप देख चुके हैं वीडियो में। बट చూశారు కదా మేడం, ఎంత క్రేజీ అయిపోయాను అంటే నేను మాత్రం కొనకేం చేస్తాను మీకు కనిపిస్తుందా మేడం క్లియర్గాను. రెనీ 3-in-1 కాంపాక్ట్ కన్సీలర్ అండ్ ఫౌండేషన్ కొన్నాను మేడం. నేను కూడా క్రేజీ అయిపోయి ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొచ్చాను మేడం. నేను ఏమీ అప్లై చేయలేదు. సో ట్రై చేసి చూద్దామా. కొంచెం క్రేజీగా అనిపించినా చేస్తున్నాను మేడం. ఇదిగోండి, రెనే ప్రో హెచ్డి 3-in-1 కాంపాక్ట్ కన్సీలర్ ఫౌండేషన్ 9 grams అని వచ్చింది మేడం. ఇదిగోండి దీని మీద క్రమ్. మరి దీని మీద ఏమైనా నంబర్లు ఉన్నాయో ఒకసారి నేను బాక్స్ అయితే చూడాలి మేడం. నేను తీసుకున్న కలర్ ఏంటో ఒకవేళ మీకు ఓకే అనుకుంటే కనుక నేను ఏం కలర్ తీసుకున్నానో కూడా చెప్తాను. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ఇదిగో ఈ కలర్లో ఉంది మేడం. కలర్ మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఇదిగోండి దీని కింద మీకు ఇలా పఫ్ ఉంది. సో నిజంగా వాళ్ళు చెప్పినట్టు నేను ఏం అప్లై చేయలేదు మేడం. నా డార్క్ సర్కిల్స్ సహా మీకు కనిపిస్తున్నాయి. సో నేను కూడా ట్రై చేసి చూస్తాను. ఓకేనా మేడం. నా ఛార్జింగ్ వైర్ని ఏమనుకోకండి, నాకు ఛార్జింగ్ లేదు, అందుకని జరిగి నేను పట్టాను నేను. ఓకే డన్. ఒక్క నిమిషం ఉండండి, ఆ ఛార్జింగ్ వైర్ని కూడా కొంచెం పక్కకు తీసేసుకున్నాను. బట్ ఏమనుకోకండి మేడం, ఆ వైర్ ఇదిగోండి ఇలా ఉంది. మన స్పంజ్ ఇదిగోండి ఉంటుంది దీని వెయిట్. సో నిజంగా కవరేజ్ వస్తుంది లేదు మనం కూడా ట్రై చేద్దాం మేడం. ఫస్ట్ ఇక్కడే ట్రై చేస్తున్నాను మేడం నేను. హెయిర్ అంతా పైకి తీసి క్లిప్ పెట్టేశాను మేడం నేను. ఇదిగోండి మనకి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా డిఫరెన్స్ తెలియడం కోసం చూడండి మేడం, డిఫరెన్స్ మీరే చెప్పండి. కవరేజ్ అంతా ఎలా ఉంది, ఏమైంది చూడండి. నేను కూడా అప్లై చేశాను. ఇప్పుడు ఫుల్ ఫేస్ అప్లై చేద్దాం మేడం. మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఎదురుగా మిర్రర్ ఏం లేదు మేడం. నా మిర్రర్ అయితే మీరే. ఒక నార్మల్ ఇండియన్ స్కిన్ టోన్ మేడం మనందరిది. సో దాని మీద అంటే మరీ ఫెయిర్గా ఉన్న వాళ్ళందరూ అప్లై చేస్తే బాగా తెలుస్తుంది. సో మనలాగా నార్మల్గా ఉన్నవాళ్ళు అప్లై చేస్తే కూడా అలాగే ఉందా అని మీరు అడిగితే చూడండి. కవరేజ్ ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి మేడం. నాకైతే బాగానే అనిపించింది మేడం. సూపర్ డూపర్ కాదు కానీ బట్ ఎస్ హ్యాపీగా. ఒక ముందైతే మాయిశ్చరైజర్ రాయండి మేడం, స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. దాని మీద ఒక 2 minutes ఆగి మీరు అది అప్లై చేసుకుంటే యు ఆర్ రెడీ టు గో అవుట్. నాకు అదైతే బాగానే అనిపించింది మేడం. ఐ ఫెల్ట్ గుడ్.
ఇక్కడ కూడా ఎందుకు రాస్తానంటే మేడం, మనం లిప్స్టిక్ వేసినప్పుడు ఈ షేడ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి రెండు ఈవెన్ షేడ్లోకి తెచ్చామనుకోండి మనకి లిప్స్టిక్ వేసినప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇది కూడా కవర్ చేశాను అనమాట. ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఈ బ్రైట్నెస్ మీకు చాలు అనుకుంటే మీరు ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు మేడం. లేదు ఇంకొంచెం మీకు ఇది కావాలి అనుకుంటే నేనైతే యూజువల్ పౌడర్ ఒకటి దీనిపైన చిన్నగా ట్యాప్ చేస్తాను మేడం. ఇంకొంచెం న్యాచురల్ ఫీల్ కోసం చిన్నగా అలా డ్యాప్ చేశాను దాని మీద. ఫ్రెష్గా ఒక మంచి లుక్ వస్తుంది. మీరు కావాలంటే ఇదంతా కూడా అప్లై చేసుకోవచ్చు మేడం. నేను ఊరికే ఇప్పుడు మీకు వీడియో కోసం ఇది చూపించాను. నెక్స్ట్ చూడండి, లిప్ లైనర్. చిన్న షేప్ తీసుకుంటే మీకు లిప్స్టిక్ వేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది మేడం. చిన్న లైనర్ ఒకటి, మై గ్లామ్ వాళ్ళది మేడం. సింపుల్గా ఇక్కడ నా ప్రస్తుతానికి నా చేతికి అందింది ఒకటి తెచ్చుకున్నాను. సో ఇదిగోండి. ఆల్రెడీ లిప్ లైనర్ వేసారు కాబట్టి ఈజీగా ఉంటుంది. మీకు లిప్ షేప్ తెలుస్తుంది మేడం బాగా. నాకైతే మంచి బ్రైట్ లుక్ వచ్చింది. ఇదిగోండి ఐ లైనర్. నేనైతే మోస్ట్లీ ఇది స్మడ్జ్ అవ్వదు, తొందరగా ఇది అవ్వదు కాబట్టి, పోదు కాబట్టి దీన్ని నేను చిన్నగా బొట్టులో పెట్టుకోవడానికి ట్రై చేస్తాను మేడం. సో లైనర్ అయినా కానీ ఈజీగా ఉంటుంది మేడం. స్టిక్ చాలా స్మూత్గా ఉంటుంది దీనిది. సో 99% చాలా ఈజీగా అవుతుంది. బట్ కెమెరాలో చూసి నేను వేయగలనో లేదో నాకైతే తెలియదు మేడం. మోస్ట్లీ మిర్రర్లో చూసి అలవాటైంది కదా కాబట్టి ఒక్క నిమిషం ఉండండి. మిర్రర్లో చూసి వేసుకొస్తాను మేడం. దీనిలో గీత తప్పపోతే బాగోదు. డిపెండ్స్ మేడం. ఇదిగోండి చిన్న ఇలా ఒక చిన్న వింగ్ లాగా ఇలా అయితే నాకు నచ్చుతుంది కాబట్టి వేసాను. మీ కౌంటింగ్ కొంచెం డార్క్గా కూడా వేసుకోవచ్చు. నాకైతే చాలా వరకు ఫ్రెష్గా నీట్గానే అనిపించింది మేడం. సో ఎలా ఉందో చెప్పండి. దీని తర్వాత యాజ్ యూజువల్ దట్ డిపెండ్స్. మీరు మీ హెయిర్ ఎలా కావాలనుకుంటున్నారు, ఇలాగే పైకే పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటే పెట్టుకోండి. లేదు యూ కెన్ హ్యాపీ లీవ్ యువర్ హెయిర్ ఒక చిన్న ఇది పెట్టుకొని మీరు ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు. దిస్ మేక్ సెన్స్. చాలా వరకు చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయింది మేడం ఈ మేకప్ అయితే. ఐ థింక్ ఐ రియలీ లవ్డ్ ఇట్. బాగుంది. మీ హెయిర్ స్టైల్ అనేది మీ చాయిస్ మేడం. మీ డ్రెస్ ప్రకారం మీరైతే ఇచ్చేసుకోండి. నేనైతే ఒక పెప్లం టాప్ వేసుకున్నాను కాబట్టి సింపుల్గా ఇచ్చేసుకున్నాను. ఓకేనా మేడం? ఎలా ఉందో చూసి చెప్పండి.